మొంతా తుఫానుపై ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందామని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావంతో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలన్నారు. తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు సీఎం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రులు, అధికారులతో రాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇవాళ 11 గంటలకు మరోసారి తుఫాన్ పరిస్థితిపై సీఎం ప్రత్యక్ష సమీక్ష నిర్వహించనున్నారు. మొంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై నేటి నుంచి అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు 338 మండలాల్లోని 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారం పైన సీఎం సమీక్షించారు. అధికారులు ఎన్ని రివ్యూస్ నిర్వహించారు అనేది కాదు, క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపింది అనేది ముఖ్యమన్నారు సీఎం. దీనికి పబ్లిక్ పర్సెప్షన్ను ప్రతిపాదికగా తీసుకోవాలని సూచించారు. ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయంలోపు తుఫాను తీరం దాటుతోందని తాజా అంచనాలున్నాయని అధికారులు సీఎంకి వివరించారు. ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ, ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం సూచించారు.